విసుకక ఉందుము. ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మేలు చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మేలు చేస్తాము. అటు బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనకు తెలిసిన వారికి చేస్తాం మేలు. కానీ అవతల వాళ్ళు మనకి మేలు చేయరు. అవతల వాళ్ళు మనకి మేలు చేయట్లేదని మనము మేలు చేయకుండా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మేలు చేసుకుంటారో వారికి దేవుడు మేలే చేస్తాడట. మనుషులు కీడు చేసినా దేవుడు ఆ కీడుని మేలుగా మారుస్తాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ వాళ్ళకి నువ్వు మేలు చేయొచ్చు. కానీ వాళ్ళు నీకు ఒకవేళ కీడు చేసినా నువ్వు మేలు చేయటానికి ప్రయత్నించే. అందుకని మన ఆత్మీయ జీవితంలో మనం కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, వాళ్ళ కోసం అంత ప్రయాసపడ్డాను, వాళ్ళ కోసం అంత కష్టపడ్డాను, నేను కనీసం వాళ్ళని ఇప్పటికి గుర్తించుకోలేకపోతున్నారు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, బైబిల్లో యేసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మేలే చేశాడు, కానీ అతను మర్చిపోయారు. మనుషులు మర్చిపోతే నీకే మంచిది. ఎందుకంటే మనుషులు నిన్ను గుర్తుపెట్టుకొని నీకు మేలు చేశారనుకో, అంతవరకే ఉంటుంది. కానీ మనుషులు నిన్ను మర్చిపోయారనుకోండి, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు గుర్తుపెట్టుకొని దేవుడు చేసే మేలు ఎలాంటి మేలు అంటే, ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలతమైన మనస్సుతో దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు నీకు మేలు అంటే, నువ్వు మేలు చేయడానికి ప్రయత్నించి, మేలుకే నువ్వు ప్రయత్నించి, అవతల వాళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కీడు చేయాలని ఆలోచన కానీ, లేదా నీవు మేలు చేసిన వారు నిన్ను పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేలు చేసేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ బాధల నుంచి విడుదల పొందుకోవాలి, నీ సమస్యల నుంచి విడుదల పొందుకోవాలి. ఎలాగంటే, నేను చేశాను మేలు అనేది పక్కన పెట్టు, చేసేవి అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి నీవు దేవుడి మేలుల కొరకు నువ్వు ఎదురు చూడు. నువ్వు చేసింది మంచి పనే. మంచి పనికి రిజల్ట్స్ లేటుగా వస్తాయి. మంచి పనికి ఎప్పుడైనా కానీ ఆలస్యమైతే, మంచికి ఒక స్టాండర్డ్గా కట్టాలి ఒక బిల్డింగ్ అంటే లేట్ అయింది. ప్రతిదానికి ఒక మంచి పనికి కానీ, మంచి దేనికైనా ఒక వస్తువు కొనాలన్నా లేట్ అయ్యింది. ఎందుకంటే దానికోసం 14 షాపులు తిరిగితే తప్ప నీకు మంచి వస్తువు రాదు. అలానే మంచి పనికి రిజల్ట్స్ లేటుగా వస్తాయి, కానీ వచ్చిన రిజల్ట్స్ మాత్రం అద్భుత రీతిగా వస్తాయి. ఒకవేళ నువ్వు మేలు చేసావు, నీ బ్యాంకులో వేసుకున్నావు, మేలు చేసావు, నీ వాళ్ళకు మేలు చేసావు, నీ కుటుంబానికి మేలు చేసావు, అవన్నీ నీకు బ్యాంకులు పడిపోయినాయి. కానీ దానికి దేవుడు కలిపి వడ్డీతో సహా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు మేలుకు, అందుకని బైబిల్ అంది ప్రేమ అనే విత్తనం అని నీవు కనుక వేస్తేనంట సంతోషమైన పంటను కోస్తావంట. నువ్వు ఎంత మేలు చేసావో ఎవరికైనా సరే, వాళ్ళు మేలు నీకు చేయకపోయినా దేవుడు మేలు చేస్తాడు. యేసేపుకి దేవుడు చేసిన మేలు ఏంటో తెలుసండి? ఆ దేశానికే ఒక పెద్ద ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా దేవుడు చేశాడు. మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళ అన్నలు కొట్టినా, వాళ్ళ అన్నలు హింసించినా, వాళ్ళ అన్నల మీద ద్వేషం, పగ పెట్టుకోలేదు. మెలకుండా వదిలేస్తాడు, దేవుడే చూసుకుంటాడని. జైల్లో అధికారులు కొట్టారు కానీ పట్టించుకోలేదు, దేవుడే చూసుకుంటాడన్నాడు. అతని మీద ఒక భయంకర నింద వచ్చింది, అయినా దేవుడే చూసుకుంటాడు. మేలు చేయటానికి నేను ముందున్నాను. వాళ్ళు కీడు చేసినా, నా వెనకమాల గొంతులతో వినా, నా దేవుడు నాకు మేలు మాత్రం చేస్తాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఈ ఉదయ కాలంలో నువ్వు ఎవరికైనా మేలు చేసావా? వాళ్ళని కీడు చేస్తున్నారా? వదిలేసి సంతోషపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేను మేలు చేసి అదో సంతోషంగా ఉండటమే. మనం ఎవరికైనా మేలు చేసామంటే వాళ్ళని బట్టి మనం సంతోషపడాలి. నేను మేలు చేశా, దీని తగ్గ ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కీడు చేయాలని చూస్తున్నారనుకో ఎవరైనా, ఆ కీడుని వాళ్ళ మీదకే దేవుడు తీసుకెళ్తాడు.
మరి నువ్వు ఉదయకాలమున నువ్వు చేసిన మేలు ఎవరికైనా చేస్తుంటే అవి బాధపడద్దు. దాని తగ్గ ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. నేను